అందరికీ నమస్కారం. ఈ వీడియోలో గుత్తి జంక్షన్ నుండి పెండెక్కల్ జంక్షన్ వరకు జరుగుతున్న రైల్వే డబ్లింగ్ పనులను చూపించడం జరిగింది. మనకి కాచిగూడ నుండి బెంగళూరు మరియు గుంటూరు నుండి బెంగళూరు వెళ్ళే మార్గంలో గుంతకల్ జంక్షన్ టచ్ అవ్వకుండా షార్ట్కట్ మార్గం అయితే ఈ గుత్తి నుండి పెండెక్కల్ రూట్ ఉంటుంది. ప్రస్తుతం గుత్తి జంక్షన్ వద్ద మనకి కొత్తగా 3-4 ప్లాట్ఫామ్లు నిర్మిస్తున్నారు. ఇది గత 2 సంవత్సరాల నుండి నిర్మిస్తూనే ఉన్నారు. దీని కమిషన్ డేట్ వచ్చేసి ఈ 2025లో ఉంటుంది. ఇందులో భాగంగానే మనకి అనంతపూర్ సైడ్ నుంచి వచ్చే లైను, అలాగే టువర్డ్స్ గుంతకల్ వెళ్ళే లైను, దాంతోపాటు ఇప్పుడు కొత్తగా నిర్మించే డబల్ లైను, వీటికి సంబంధించిన యార్డ్ రీమోడలింగ్ పనులు కూడా ఉంటాయి. వీటి గురించి నేను సపరేట్గా ఇంకో వీడియోలో చెప్తాను, ఈ యార్డ్ రీమోడలింగ్ ప్లాన్ గురించి. సో ఇందులో వచ్చేసి మనం గుత్తి నుండి పెండెక్కల్ మధ్య జరుగుతున్న పనులను చూద్దాం. అయితే ఇందాక మ్యాప్లో చూసిన విధంగా గుత్తి జంక్షన్ నుండి పెండెక్కల్ జంక్షన్ మధ్య 2 స్టేషన్లు అయితే ఉన్నాయి. ఈ టోటల్ ప్రాజెక్ట్ లెంగ్త్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 30 కిలోమీటర్స్ అయితే ఉంది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు స్టార్ట్ అయింది కదా, ఒక 1 ఇయర్లో కంప్లీట్ చేయొచ్చు. జస్ట్ 1 or 2 మేజర్ బ్రిడ్జెస్ అయితే ఉన్నాయి. అండ్ యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ని గుంటూరు గుంతకల్ డబ్లింగ్ ప్రాజెక్ట్లో కలపాలని గత 2-3 ఇయర్స్గా సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు చూశారు, కానీ అయితే కలపలేదు. తర్వాత మళ్ళీ గుత్తి ధర్మవరం ప్రాజెక్ట్లోనే కలపాలని కొన్ని ప్రపోజల్స్ కూడా వచ్చాయి, కానీ ఈసారి మనకి ఇంకా పింక్ బుక్ రిలీజ్ అవ్వలేదు. సో దీన్ని ఎందులో మెన్షన్ చేశారనేది కూడా తెలీదు. కాకపోతే లాస్ట్ ఇయర్ బడ్జెట్లో మనకి గుత్తి ధర్మవరం ప్రాజెక్ట్ కింద కొద్దిగా ఎక్కువ డబ్బులు కేటాయించారు. ఆ ప్రాజెక్ట్ ఆల్రెడీ డబుల్ లైన్ కంప్లీట్ అయిపోయింది, కాకపోతే ఎక్కువ కేటాయించారు కదా, మేబీ అందులో వచ్చిన ఫండ్స్ ఇందులో తీసుకొని ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ప్రస్తుతం మనం గుత్తి స్టేషన్ అవుటర్స్లో టువర్డ్స్ పెండెక్కల్ వైపు అయితే డైవర్ట్ అవుతున్నాం. స్టేషన్ అవుటర్స్లో కూడా మనకి గమనిస్తే 2 వైపులా ల్యాండ్ లెవెలింగ్ చేసి స్టోన్ డస్ట్ అనేది పోసారు. ఇక్కడైతే టువర్డ్స్ పెండెక్కల్ వైపు ట్రాక్ వస్తుంది కాబట్టి వేశారు. టువర్డ్స్ గుంతకల్ కూడా నేను ఇందాక చెప్పిన విధంగా యార్డ్ రీమోడలింగ్ అయితే ఉంది. దాన్ని ఉద్దేశించే మనకి కొత్త బ్రిడ్జ్ మరియు ల్యాండ్ లెవెలింగ్ వర్క్స్ కూడా జరిగాయి. సో అది సపరేట్గా ఇంకొక వీడియోలో చెప్తాను దాని గురించి. ఇందాక క్లిప్లో చూపించిన విధంగా మనకి కేవలం గుత్తి స్టేషన్ అవుటర్స్ వరకే ఆ ల్యాండ్ లెవెలింగ్ చేశారు. నెక్స్ట్ స్టేషన్ అయిన పగిడేరాయి స్టేషన్ వరకు అయితే మనకి ఎటువంటి వర్క్స్ అనేది ప్రారంభం కాలేదు. పగిడేరాయి స్టేషన్ దాటాక మనకి వర్క్స్ ఉంటాయి. సో ప్రెజెంట్ పగిడేరాయి స్టేషన్ రీచ్ అవుతున్నాం.
పగిడిరాయి స్టేషన్ దాటిన తర్వాత మనకి ఇక్కడ నుండి ల్యాండ్ లెవెలింగ్ వర్క్స్ అనేది ప్రారంభమైంది. స్టేషన్ దాటిన తర్వాత మనకి వచ్చే నెక్స్ట్ క్రాసింగ్ స్టేషన్ రామలింగయ్యపల్లి. ప్రస్తుతానికైతే ట్రావెల్ చేస్తున్న డెమోకి ఇక్కడ హాల్ట్ తీసేశారు. సో కేవలం గూడ్స్ క్రాసింగ్ కోసం
ఓవర్టేక్స్ కోసం మాత్రమే ఈ స్టేషన్ని వాడుతున్నారు. ఎందుకంటే ఈ సెక్షన్లో తిరిగే ఒకే ఒక్క డెమో ఈ ట్రైన్ ఒకటే. సో వీటికి హాల్ట్ లేనప్పుడు ఇంకా మిగతా ట్రైన్స్ కూడా ఉండవు. ఈ స్టేషన్ బిల్డింగ్ దగ్గర కొత్త స్టేషన్ బిల్డింగ్ నిర్మించడానికి పిల్లర్స్ కూడా వేశారు.
ప్రస్తుతం పెండేకల్ జంక్షన్ వద్ద మనకి 3 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి. కొత్తగా ప్లాట్ఫామ్ నిర్మించకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఈ 1-2 ప్లాట్ఫామ్ల మధ్య నాకు తెలిసి ఈ ప్లాట్ఫామ్ని కొద్దిగా పగలగొట్టి ఇంకొక ట్రాక్ ఇటు లే చేయొచ్చు. మోస్ట్లీ ఇదే అయి ఉంటుంది ప్లాన్. ఎందుకంటే ఈ స్టేషన్ బిల్డింగ్ వెనక మనకి కొత్త బిల్డింగ్ యొక్క నిర్మాణం జరుగుతుంది. మీరు లైట్గా చూస్తే కనిపిస్తూ ఉంటుంది దీని వెనక. సో హోప్ఫుల్లీ దీని ప్లాన్ ఇలాగే ఉండొచ్చు. 1 and 2 ప్లాట్ఫామ్స్ మధ్య 4 ట్రాక్ వచ్చే విధంగా. అండ్ ఈ వీడియోలో ఇంతే. మీకు కనుక నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తగా చూసేవాళ్ళు నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.